సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంట్. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే సుప్రీంకోర్టు 7 జడ్జిల కమిటీ ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన సుప్రీంకోర్టు జడ్జిలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తారని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసిన చివరకు ఇప్పుడు సాధించిన ఈ విజయం అమరులకు అంకితం. ఈ విజయం నిజంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే అమరులైనరో ఆ మాదిగలకే అంకితం. ఆ మాదిగలకు నిజమైన నివాళులు అర్పించే దినంగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల గతంలో అనేక ఇబ్బందులు జరిగినాయి. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు జరిగిన వర్గీకరణలో విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా మాది ఉపకులాలకు చాలా మేలు జరిగింది. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి, ఏదైతే మీరు జడ్జిల ద్వారా సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తులు ఈ తీర్పిచ్చిరో రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మీరు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ వర్గీకరణ చేయకపోవచ్చు. కాబట్టి మీరు తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రిని కోరుతున్నాం. నేను ఈ రాములు, మహమ్మదాబాద్ మండలం, మహమ్మదాబాద్ గ్రామము, మహబూబ్నగర్ జిల్లా అడ్వకేట్గా పనిచేస్తా. నేడు యావత్ భారతదేశము ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ మాదిగ పోరాట రిజర్వేషన్ సమితి మందకృష్ణ గారు ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటంతో ఈ యొక్క మాదిగ ఉపకులాలకు ఈ రిజర్వేషన్లలో ఉద్యోగంలో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మన విద్యాపరంగా కానివ్వండి, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో మందకృష్ణ గారు 30 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఎంఆర్పిఎస్ అంటే మాదిగ పోరాట సమితి రిజర్వేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఏకధాటిగా ధారణలు మరి అన్ని జిల్లా కేంద్రాల లోపల, మండల కేంద్రాల లోపల, నియోజకవర్గాల లోపల మాదిగ పోరాట సమితి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఫలితము ఈ యొక్క రిజర్వేషన్ పోరాట సమితికి దక్కుతుంది. నా పేరు కావల కృష్ణ మాదిగ, ఎంఆర్పీ సీనియర్ నాయకుని. ఈరోజు సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పుతో ఆధారంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఎంతోమంది మాదిగ మృతవీరుల ఆశయాల మేరకు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయి, కేటగరైజేషన్ అయ్యింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.